నమస్తే, వెల్కమ్ టు ఆల్ వాయిస్. నేను మీ జర్నలిస్ట్ నవత. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మైనారిటీలు భారతీయ జనతా పార్టీకి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ముస్లిం ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడనే పడవు. ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడతాయి. ముస్లింలు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, కాంగ్రెస్ పార్టీ బాగుండాలంటే ముస్లింలు బాగుండాలి. ఇది ఒక ప్రాపగండాను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ముస్లిం ద్రోహి బీజేపీ అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కొందరు అదే పనిగా ఆ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కానీ దేశంలోనే మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున ముస్లిం ఓటు బ్యాంక్ బీజేపీ ఖాతాలోకి చేరబోతుందట. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది, అది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. భారతీయ జనతా పార్టీ పుట్టిన దగ్గర నుంచి బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని దేశంలో పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేక ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ ముస్లింల పట్ల వివక్ష చూపిస్తుందని, ముస్లింలకు సరైన అవకాశాలు కల్పించడం లేదని సుడో సెక్యులర్ పార్టీలు ఎప్పటిలాగే ప్రచారం ప్రారంభించాయి. అయినప్పటికీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో చెప్పుకోదగ్గ స్థాయిలో ముస్లింల ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడనున్నట్లు తెలుస్తోంది. మనకు వస్తున్న రిపోర్టు ప్రకారం కాస్త విషయ పరిజ్ఞానం ఉండి చదువుకున్న ముస్లింలు, స్వయంగా ఆలోచించుకోగల సామర్థ్యం ఉన్న ముస్లింలు ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళు తమను ఓటు బ్యాంకుగా మార్చుకున్న పార్టీల కంటే తమకు సామాజికంగా పైకి తీసుకొస్తున్న బీజేపీకి ఓటు వేయాలని ఒక వర్గం ముస్లింలు భావిస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్ లో ఈసారి చెప్పుకోదగ్గ స్థాయిలో ముస్లిం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా సరే చదువుకుంటూ సమాజంలోకి ముందుకెళ్తుంటూ సమాజంలో ఏం జరుగుతోందని ఆలోచన చేయడం మొదలు పెడితే మంచి చెడు ఏంటనేది ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. తమను ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు ఒక ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నాయి తప్ప తమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ముందడుగులు వేయలేకపోతున్నాయి అనే విషయాన్ని ముస్లిం వర్గం గుర్తించిందట. అది గుర్తించడమే ఈసారి భారతీయ జనతా పార్టీకి అత్యధిక శాతం ముస్లిం ఓట్లు పడడానికి కారణమైందట. అందులో ప్రధానంగా త్రిబుల్ తలాక్ని ఎత్తేయడం ద్వారా ఎంతో మంది ముస్లిం మహిళలు, అలాగే ఎంతో మంది ముస్లిం కూతుర్లను కన్నా తండ్రులు సంతోషపడుతున్నారట. 3 ముక్కలు చెప్పేసి ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడానికి ఏ కూతురైనా సరే కన్న తండ్రి ముందు మొగుడు వదిలేసిన ఒక అమ్మాయిగా ఉంటుంటే ఎంత బాధగా ఉంటుందో ఆ బాధ తెలిసిన ప్రతి తండ్రి రోజు బీజేపీకి మద్దతుగా నిలవబోతున్నారట. రోడ్డు మీదకి పిల్లలతో వచ్చి ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచనతో తమ జీవితం ఇంతేనా, చిన్నతనంలోనే పెళ్ళైపోయి ఒక వయసు వచ్చేసరికి భర్త వదిలేసి పిల్లలతో రోడ్డు మీద ఉండడమేనా అని ఆలోచించిన ప్రతి ముస్లిం మహిళ ఈరోజు బీజేపీకి మద్దతుగా ఓటు వేయబోతోందట. అంతేకాదు ముస్లిమ్స్ అంతా కూడా రేపు తమ పెళ్ళైన జీవితాన్ని ఒక ప్రశ్నార్థకంగా కాకుండా ఒక ప్రశ్నించే విధంగా తమకు అన్యాయం జరిగితే మార్చినందుకు బీజేపీకి మద్దతుగా నిలుస్తోందట. నిజంగా ముస్లిం సామాజిక వర్గం మీద బీజేపీకి ద్వేషమే ఉంటే ఈరోజు దేశంలో ప్రతి పథకాన్ని, అది రేషన్ అయినా, వైద్యమైనా, లేకపోతే ఇంకొక బీమా అయినా అందరితో సమానంగా ముస్లింలకు ఎందుకు ఇస్తుంది అనే విషయాన్ని గ్రహించారట. ఎప్పుడు ముస్లింలకు సామాజిక న్యాయం చెయ్యాలని బీజేపీ ఆలోచించిందే తప్ప ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేయలేదు అనే విషయాన్ని గ్రహించిందట. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున బీజేపీకి ఈసారి ముస్లిం ఓట్లు పడబోతున్నాయట. ఇది రికార్డు స్థాయిలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మారబోతోందట. 400 సీట్లతో లోక్సభలో అడుగు పెట్టాలి అనే బీజేపీ కలకు మొదటి మెట్టుగా మారబోతోందట. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నిజంగా ఇలాంటి పనులు చేసిన నాయకుడిని ముస్లిం మహిళలు కానీ, ముస్లిం ప్రజలు కానీ ఆదరించకుండా ఉంటారా? ఓటు బ్యాంకుగా చూస్తున్న వాళ్ళకి ఇంకా ఓటేస్తారని మీరు అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్లో ఎక్కడైనా సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ మీ వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా స్క్రీన్ మీద నెంబర్ ప్లే చేయడం జరుగుతుంది. 8328500576. ఈ నెంబర్కి సంప్రదించండి. ఈ నెంబర్కి సంప్రదించుతూ మీ వ్యాపారాన్ని విస్తరించుకోండి. మన ఛానల్కి కూడా చేయూతనందించండి. సో స్టే విత్ us. జై భారత్.